హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మా కొత్త ఇంట్లోకి అయితే కొత్త గ్యాస్ అయితే తీసుకొచ్చుకున్నాము. మా ఆయన అయితే ఫిట్టింగ్ చేశాడు. ఇంకా అన్ని బోర్డులు అయితే సదరలేదు నీట్గా, ఇంకా తెచ్చేది ఉన్నది. పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి తీసుకొచ్చేది చాలా సామాన్ ఉంది. అలా టెంపరీగా కొన్ని అయితే తీసుకొచ్చాను ప్రస్తుతానికి. కొత్త స్టవ్కి అయితే ఈ విధంగా గంధం రాసి కుంకుమ పసుపు అయితే పెట్టాను. ఫస్ట్ పాలు పొంగించడం మన సాంప్రదాయం కాబట్టి ఇప్పుడైతే పాలు పొంగిస్తున్నాను. అదే పాలతో స్వీట్ చేయమని మా పిల్లలు అన్నారు. సో వాళ్ళకి కూడా ఫస్ట్ స్వీట్ చేస్తే బాగుంటుంది కదా స్టవ్ మీద వండిన దాంతో అనేసి ఫస్ట్ అయితే స్వీట్ చేద్దామని ఫిక్స్ అయ్యి స్వీట్ చేశాను అనమాట. పెళ్లి చేసిన ఇంట్లో, ఇల్లు కట్టిన ఇంట్లో 6 నెలల కరువు అంటారు కదా, ఆ సామెత మాత్రం 100% కరెక్ట్. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని మాత్రమే చూస్తారు, కానీ దాని వెనకాల పడ్డ కష్టాన్ని ఎవరూ చూడరు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే, ఎలాంటి ఇబ్బందులు పడితే ఆ ఇల్లు అయింది అనే సంగతి ఎవరు కూడా ఆలోచించరు. ఒక్కొక్కసారి మనకు రాని పని, మనం చేయలేని పని కూడా మనం చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా మేము ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నది ఒకటి, కానీ లాస్ట్కి అయ్యింది ఒకటి. మధ్యలోకి వచ్చిన తర్వాతనే డబ్బులంతా అయిపోయాయి. అప్పు తేవడము, బంగారము బ్యాంక్లో పెట్టడము, ఈవెన్ నా పుస్తల తాడు మా అమ్మది కూడా పెట్టాల్సి వచ్చింది. మనం ఒకరి మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు డబ్బులు టైంకి ఇస్తారులే అని అనుకోవడం చాలా తప్పు పని. మనం అనుకున్న టైంకి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడము అలా జరిగిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే మాకు తెలిసింది ఏంటి అంటే, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరో ఇస్తారు మనకు డబ్బులు అని అనుకోవడం చాలా పొరపాటు పని అనిపించింది. నాకైనా కానీ మా ఆయనకైనా కానీ ఎలాంటి ఐడియా లేదు. ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలా డిజైన్ చేయించుకోవాలి, ఎవరితో చేయించుకోవాలి, ఎవరితో ఏ పని చేయించుకోవాలనే థాట్ కూడా మాకు లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికైతే బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నామో ఆ బిల్డర్ మంచోటై ఉండాలి. మా విషయంలో అది జరగలేదు. హాఫ్ కావగానే వెళ్ళిపోయాడనమాట బిల్డర్. తర్వాత మేమే ప్రతిరోజు మా ఆయన అడ్డకాడికి వెళ్ళి కూలోళ్ళని తీసుకొచ్చి చేయించడం జరిగింది. ఏం చేద్దాం, తప్పదు కదా, మరి రన్నింగ్ కావాలి, ఆపకూడదు పని అనే ఉద్దేశంతో రోజు అలా చేస్తున్నాం. వాళ్ళతో పాటు మేము కూడా చేయాల్సి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళైతే అందరూ అన్నారు, మీరు కూడా చేస్తున్నారా పని, కూరలో పెట్టి చేయించవచ్చు కదా, వాళ్ళు చేస్తారు కదా, మీరు ఎందుకు చేయడము, డబ్బులు ఖర్చు అవుతాయని ఆశ అనేసి చాలామంది అన్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి, మోసే వాళ్ళకే తెలుస్తుంది కదా దాని బరువు. ఎంతకంతే ఆసరా, మనం ఎట్లయినా మనం ఇప్పటికే లాస్ అయి ఉన్నాం అనే ఉద్దేశంతో ఇద్దరం కూడా నైట్ అవుట్ చేసి కూడా చేసాము వర్క్ అనేది.